హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఫై వీడియోస్. ఇవాళ మనము బొబ్బరి పప్పు గ్యారెలు చేసుకుందాము. వీటికి కావలసినవి బొబ్బరి పప్పు, బొబ్బరి పప్పు తీసుకోవాలి. వీటిని నీటిలో ఒక 4 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నానబెట్టుకోవాలి. వీటికి కావలసినవి జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, పాలకూర, కొత్తిమీర. ఇప్పుడు మనము ఈ బొబ్బరి పప్పును మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బొబ్బరి పప్పును ఇలాంటి మిక్సీలో తీసుకొని వేసుకోవాలి. ఇందులో మనము ఉల్లిగడ్డలు, కొంచెము జీలకర్ర వేసుకోవాలి. మిక్సీ జార్లోనే మనము పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. అల్లం ముక్క లేకుంటే ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పుదీనా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం మొత్తము పట్టుకోవద్దు మిక్సీని, కొంచెము పచ్చిగా ఉన్న బొబ్బరి పప్పును ఇలా పెట్టుకోవాలి. ఇవి ఏంటంటే మనకు మొత్తం మెత్తగా అయితే మొత్తము ఈ బొబ్బరి పప్పు మొత్తం మెత్తగా పట్టుకుంటే గారెలు మెత్తగా వస్తాయి. కొంచెం కరకరగా రావడానికి కొంచెం మనము బొబ్బరి పప్పు పక్కకు పెట్టుకుంటే, పట్టిన పిండి దీంట్లో కలుపుకుంటే గారెలు కరకరమని మంచిగా ఉంటాయి. ఇట్లా పట్టిన పిండిని ఒక గిన్నెలోకి కలుపుకోవాలి. మనం బొబ్బరి పిండిని బాగా మెత్తగా పట్టుకోవద్దు. ఇట్లా ఒక 70-80% వరకు మెత్తగా అయ్యేంత వరకు పట్టుకోవాలి. ఇట్లా పొడిగా ఉండాలి. మిక్సీ పట్టిన పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం పొడి వేసుకోవాలి. కొంచెం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. పాలకూర కట్ చేసుకున్న చిన్న ముక్కలు వేసుకోవాలి. తినే సోడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మనము మొత్తం కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా మనము గారెలు అన్నీ ఒకసారి చేసుకొని
చిల్లిగార పెట్టుకొని ఇట్లా క్లాత్ మీద మనం గారెలు వేసుకుంటే వీటికి ఏమన్నా వాటర్ ఉంటే క్లాత్కి ఇంకిపోతాయి, గారెలు మంచిగా వస్తాయి. ఇలా క్లాత్ మీద వేసుకున్న గారెలు ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ బాగా వేడైంది కాబట్టి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మరలేయాలి. వేడి వేడి బొబ్బరి గారెలు రెడీ రెడీ రెడీ. వేడి వేడి బొబ్బర్ల గారెలు రెడీ రెడీ రెడీ. ఈ గారెలు టమాటా పచ్చడి కానీ టమాటా పచ్చడిలో బాగుంటుంది. నాన్ వెజ్ వాళ్ళకి తినే వాళ్ళకి చికెన్ మటన్లో కూడా చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటాయి గారెలు.